గుడి నిర్మాణానికి చందా ఇవ్వలేదని ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలను వెలివేశారు గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డరంగాపురం గ్రామంలో బొడ్రాయిని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు తీర్మానించారు. అందుకోసం 120 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో ప్రతి ఇంటికి 3000 రూపాయలను చందాగా నిర్ణయించారు. కాగా ఆ గ్రామంలో ఉన్న వేరే మతానికి చెందిన 20 కుటుంబాల వారు చందా ఇచ్చేందుకు నిరాకరించారు. గ్రామ సమస్యల కోసమైతే చందా ఇచ్చేందుకు సిద్దమని చెప్పారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన గ్రామ పెద్దలు ఆ కుటుంబాలను వెలివేశారు. గ్రామస్తులంతా ఒకే కుటుంబంలో బతుకుతున్నామని, ఇప్పుడు తమను వెలివేయడంతో పరాయి వారిలా బతకాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా ఓపిక పట్టామని, అయినా గ్రామ పెద్దల మనసు మారకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. మా ఊళ్ళో మరి మా పెద్దలు బొడ్రాయి వేసుకుంటున్నారు. మరి బొడ్రాయి మా ఒక 120 ఇళ్ళు దాకా ఉంటాయి. ఆ 120 ఇళ్ళు మేము దేవుని నమ్ముకొని ఉన్నాం. 80 ఇళ్ళు దాకా అన్నిలుగా ఉన్నారు. సరే వాళ్ళు ఏదైనా చేసుకొని దాని గురించి కాదండి. ఇప్పుడు మమ్మల్ని డబ్బులు అడిగారండి, 3000. అందరూ ఇంటింటికి 3000 ఇవ్వాలన్నారు. అయితే మమ్మల్ని కూడా వచ్చి అడిగారు. మేము దేవుని నమ్ముకున్నామయ్యా, మేము సరే నాన్న బాధపడి ఉన్నాం, మరి మేము దానికైతే ఇవ్వలేము, కానీ ఊళ్ళో ఏదైనా సమస్యలు వేయాలంటే మీరు అడగండి, వేస్తాం అన్నాం. లేదు కుదరదు, మీ బుడ్రాయికి ఇవ్వాల్సింది అన్నారు. లేదండి మీరు ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని, మేమైతే దానికైతే ఇవ్వన్నాం. లేదు అయితే మేము ఊళ్ళో నుంచి వెళ్ళేసేస్తాం అన్నారు. మరి ఊళ్ళో నుంచి మా ఇంటికి మా చుట్టాలు రానివ్వకుండా చేశారు. మమ్మల్ని కుట్లకాడికి వెళ్ళనివ్వకుండా చేశారు. కుట్లకాడ కిరాణా ఇవ్వకుండా చేశారు. మేము బయటికి వెళ్ళి కిరాణా తీసుకొని తింటున్నాం. మరి ఈ రకంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని బట్టి మరి మీరు మాకు న్యాయం చేయండి.